హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం రీసెంట్ గా రిలీజ్ అయిన జటాధర అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఈ మూవీని ఇంతవరకు చూసుండకపోతే మీ దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్ళి తప్పకుండా చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. స్టోరీలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ లో ఒక ఇంటిని చూపిస్తారు. అందులో ఒక జంట నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఆ మహిళకి దాహం వేయడంతో నీళ్లు తాగడానికి బయటకి వస్తే ఆమెకి బయట ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఈమె బయటకి వెళ్లి చూస్తే అక్కడ ఒక మహిళ కనిపిస్తుంది. ఆ మహిళ దగ్గర చాలా బంగారం ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఈమె ఉలిక్కి పడి నిద్రలేస్తుంది. ఇదంతా ఈ మహిళ కల అయి ఉంటుంది. ఈ భార్య భర్తల మాటల్ని బట్టి మనకి ఈ మహిళకి ఎప్పుడు ఇదే కల వస్తూ ఉంటుంది అని అర్థమవుతుంది. దాంతో వీళ్ళు ఒక పూజారిని తమ ఇంటికి పిలిపిస్తారు. పూజారి ఇంటినంతా చూసి ఇంటికి వాస్తు దోషం ఉందేమో అని చెప్పి కొన్ని పూజలు చేపిస్తాడు. అదే రోజు రాత్రి పూజారి కూడా అదే ఇంట్లో పడుకుంటాడు. కానీ అర్ధరాత్రి పూజారికి ఒక భయంకరమైన ఆత్మ కనిపించడంతో అతను భయపడిపోయి పారిపోతూ ఉంటాడు. వెళ్లేటప్పుడు ఇతను ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలిద్దరికీ మీరిద్దరూ ప్రాణాలతో ఉండాలంటే ఈ ఇంటిని వదిలేసి వెళ్లిపోండి అని అంటాడు. కొన్ని రోజులకే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇక్కడ సీన్ కట్ అయ్యి కొన్ని సంవత్సరాల ముందుకి వెళ్తుంది. ఇక్కడ మనం మనీష్ అనే ఒక వ్యక్తిని చూస్తాం. ఇతను ఒక పారానార్మల్ ఎక్స్పర్ట్ అయ్యి ఉంటాడు. ఇతను తన స్టూడెంట్స్ కి ఆత్మలని ఎలా బంధించాలి, ఎలా పట్టుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శివ వస్తాడు. శివ కూడా ఒక గోస్ట్ హంటర్ అయ్యి ఉంటాడు. కానీ శివకి దయ్యాల మీద అస్సలు నమ్మకం ఉండేది కాదు. దాంతో మనీష్ శివతో అసలు నీకు దయ్యాలంటేనే నమ్మకం లేనప్పుడు నువ్వు ఒక గోస్ట్ హంటర్ ఎలా అయ్యావు అని అడుగుతాడు. దానికి శివ నిజానికి అసలు ఆత్మలు దయ్యాలు లేవని ప్రూఫ్ చేయడానికే నేను గోస్ట్ హంటర్ అయ్యాను అని అంటాడు. దానికి మనీష్ నువ్వు ఇలా ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి శివ నేను చిన్నగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నేను వెళ్తూ ఉంటే నా ఫ్రెండ్ దయ్యాన్ని చూసి భయపడి అక్కడే చనిపోయాడు. అదే రోజు రాత్రి నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టులో నిజంగానే దయ్యం ఉంటే నన్ను కూడా చంపేయి అన్నాను. కానీ ఆ దయ్యం నన్ను ఏమీ చేయలేదు. అప్పటి నుంచి నాకు దయ్యాలంటే అస్సలు నమ్మకం లేదు అని అంటాడు. ఇది విన్న మనీష్ శివతో ఆత్మలు ఉంటాయి కానీ వాటిని మనం చూడలేము. కానీ వాళ్ళ ప్రెజెన్స్ ని మనం ఫీల్ అవ్వచ్చు. అవి ఏదో విధంగా మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి అని అంటాడు. ఇది విన్న శివ నేను డైరెక్ట్ గా దయ్యాలని చూస్తేనే నమ్ముతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత శివ తన టీంతో ఎక్కడెక్కడ దయ్యాలు ఉన్నాయి అని చెప్పి టాక్ ఉంటుందో అక్కడంతా వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. కానీ ఇతనికి ఎలాంటి దయ్యం కనిపించదు. శివ దగ్గర దయ్యాలని పట్టే ప్రతి ఒక్క గ్యాజెట్ ఉంటుంది. శివ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే శివ ఫ్యామిలీలో అమ్మ, నాన్న, చెల్లి ఉంటారు. చెల్లికి పెళ్ళైపోయి ఉంటుంది. అమ్మ శివుడికి పెద్ద భక్తురాలు అయ్యి ఉంటుంది. శివకి ఎప్పుడు ఒకే కల వస్తూ ఉంటుంది. ఎవరో ఒక మహిళ ఒక చిన్న పిల్లాడిని చంపుతున్నట్లు కల వస్తూ ఉండేది. శివకి అసలు ఆ మహిళ ఎవరు, ఆ పిల్లాడిని ఎందుకు చంపుతుందో అస్సలు అర్థం కాదు. ఆ తరువాత శివ దయ్యం ఉందని తెలిసి ఒక బంగ్లా దగ్గరికి వెళ్తాడు. అక్కడ శివకి ఒక అమ్మాయి నీడ కనిపిస్తుంది. దాంతో ఆమెని ఫాలో అవుతూ శివ కూడా వెళ్తాడు. అప్పుడే ఆమె శివ ఫేస్ పైన పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోతుంది. దాంతో శివకి ఇది ఆత్మ కాదని ఒక అమ్మాయి అని అర్థమవుతుంది. అప్పుడే మనకి ఆ అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు స్వప్న అయి ఉంటుంది. స్వప్న తన పని మీద ఆ బంగ్లాకి వెళ్ళి ఉంటుంది. ఆ తర్వాత స్వప్న గుడికి వెళ్తుంది. అక్కడ శివ వాళ్ళ అమ్మ లోపల ఉన్న పూజారిని కలవడానికి ఎంత ట్రై చేసినా కూడా ఆమెని లోపలికి ఎవ్వరూ పంపించరు. దాంతో స్వప్న ఆమెని తీసుకొని ఆ పూజారి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి శివ కూడా వెళ్తాడు. పెప్పర్ స్ప్రే కొట్టడంతో శివ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఉంటాయి. ఇది చూసిన స్వప్న శివతో పెప్పర్ స్ప్రే కొట్టినందుకు సారీ అని అంటుంది. దాంతో శివ స్వప్నతో నువ్వు ఆ బంగ్లాలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగితే దానికి స్వప్న నేను ఒక ఆర్కియాలజిస్ట్ ని, అక్కడ రీసెర్చ్ కోసం వెళ్ళాను. తనకి అక్కడున్న ఒక విగ్రహం కావాలి. కానీ అక్కడ ఉన్న వాచ్మెన్ ఆ విగ్రహం ఇవ్వడానికి ఒప్పుకోలేదని, అందుకే తను ఆ విగ్రహాన్ని దొంగలించడానికి వెళ్ళిందని చెప్తుంది. ఆ తరువాత స్వప్న శివతో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో శివ తను ఒక గోస్ట్ హంటర్ అని, ఈ విషయం తన తల్లిదండ్రులకి తెలియదు అని అంటాడు. అప్పుడే శివకి తన లాంటి ఒక గోస్ట్ హంటర్ బంగారు కలసం వెతకడానికి వెళ్లి చనిపోయాడు అని తెలుస్తుంది. దాంతో అతని చావు ఎలా జరిగిందో అని చెప్పి శివ తెలుసుకోవాలని అనుకుంటాడు. దాంతో శివ మనీష్ కి ఫోన్ చేసి ఆ గోస్ట్ హంటర్ ఎక్కడికి వెళ్లి చనిపోయాడు అని అడుగుతాడు. దాంతో మనీష్ ఆ వ్యక్తి బంగారు కలశం వెతుకుతూ చనిపోయాడని, ఆ ప్లేస్ చాలా డేంజరస్ కాబట్టి ఆ ప్లేస్ ఎక్కడ ఉందో నేను నీకు చెప్పలేను అని అంటాడు. అప్పుడే మనీష్ శివకి ఒక కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
చేస్తాడు. కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రజల దగ్గర ఎక్కువ బంగారం ఉండేది. దాంతో దొంగలు వచ్చి బంగారం అంతా దొంగలించుకుంటూ వెళ్లిపోయేవాళ్ళు. దాంతో ఊరి ప్రజలందరూ చాలా టెన్షన్ లో ఉంటారు. దాంతో వీళ్ళు చేతబడి సహాయం తీసుకొని తమ దగ్గర ఉన్న బంగారాన్నంతా పిశాచులకి ఇచ్చేసేవాళ్ళు. ఆ బంగారం కావాలి అన్నప్పుడు ఆ పిశాచులకి బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బలి వీళ్ళు పూర్తి చేస్తే వాళ్ళ బంగారం వాళ్ళకి వచ్చేసేది. ఈ విధంగా ఊరు వాళ్ళందరూ తమ బంగారాలని పిశాచుల దగ్గర పెట్టి ఉంచేవాళ్ళు. అలాగే మనీష్ శివతో ఆ వ్యక్తి కూడా ఇలాంటి బంగారం కోసమే వెళ్లి తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అని నేను నీకు చెప్పలేను అంటాడు. దాంతో శివ మనీష్ అసిస్టెంట్ కి డబ్బులు ఇచ్చి ఆ ప్లేస్ ఎక్కడుందో తీసుకువెళ్ళమని చెప్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కొంతమంది చేతబడి పూజలు చేస్తూ ఉంటారు. అక్కడున్న మంత్రగాళ్ళు పిశాచికి శివానే బలి ఇవ్వాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం శివాకి తెలిసి ఉండదు. దాంతో శివ తన దగ్గర ఉన్న గ్యాజెట్స్ అన్నిటినీ ఆన్ చేసి దయ్యం వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు స్వప్నకి పూజారి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు. ఎందుకంటే స్వప్న శివ జాతకాన్ని పూజారికి చూడమని ఇచ్చి ఉంటుంది. పూజారి స్వప్నతో శివ జాతకాన్ని చూస్తే తనకి ఎప్పుడూ చావు వెనకే ఉంటుందని, తన వల్ల తన తల్లిదండ్రులకు కూడా ప్రమాదం ఉంది అని అంటాడు. ఆ తర్వాత మనకి శివ వాళ్ళ అమ్మా నాన్నని చూపిస్తారు. వాళ్ళిద్దరూ పైన ఏవో డాక్యుమెంట్స్ ఉంటే తీస్తూ ఉంటారు. అప్పుడే నాన్న టేబుల్ పై నుంచి జారి కింద పడిపోబోతుంటే అమ్మ పట్టేసుకుంటుంది. మరోవైపు అమ్మ గ్యాస్ పైన ఏదో వంట పెడితే అక్కడ బ్లాస్ట్ అవ్వబోతుంది. కానీ సిలిండర్ లో గ్యాస్ అయిపోవడంతో చిన్న బ్లాస్ట్ అయ్యి ఆగిపోతుంది. మరోవైపు శివ వెనకాల ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కాలిపోతుంది. అప్పుడే స్వప్న శివకి కాల్ చేసి మీ అమ్మగారి ఆరోగ్యం బాలేదు, వెంటనే రమ్మని పిలుస్తుంది. దాంతో శివ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లిపోతాడు. అప్పుడే శివ వాళ్ళ అమ్మా నాన్నకి శివ ఒక గోస్ట్ హంటర్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు అతను బంగారు కలశాన్ని వెతకడానికి వెళ్తున్నాడు అని తెలుస్తుంది. అప్పుడే శివ ఫోన్ కి ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ లో బంగారు కలశాన్ని చూడడానికి వెళ్లిన పూజారులందరూ అక్కడే చనిపోయారు అని తెలుస్తుంది. అంటే శివ కొద్దిసేపు అక్కడే ఉంటే ఇతను కూడా చనిపోయేవాడు. ఈ న్యూస్ విన్న శివ షాక్ అయిపోతాడు. అప్పుడే శివకి తమ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ లో తనకి ప్రతిరోజు కల్లో కనిపించే మహిళ మరియు ఆ పిల్లాడి ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. దాంతో శివ వాళ్ళ నాన్నతో ఈ ఫోటోలో ఉన్న మహిళ మరియు ఆ పిల్లాడు ఎవరు అని అడుగుతాడు. దాంతో నాన్న శివకి ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నాన్న శివతో ఫోటోలో ఉన్న వాళ్ళు నీ అసలైన తల్లిదండ్రులు అని అంటాడు. ఇతను తన బాబాయ్ అయ్యి ఉంటాడు. ఇది విన్న శివ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇతనికి ప్రతిసారి తన కలలో తన తల్లే తనని చంపుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే బాబాయ్ శివకి పూర్తి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. శివ తన సొంత తల్లిదండ్రులు అనుకుంటున్నాడే వాళ్ళు శివ వాళ్ళ బాబాయ్ మరియు పిన్ని అయ్యి ఉంటారు. బాబాయ్ శివతో మీ నాన్న పేరు వాసు, మీ అమ్మ పేరు దేవి అని స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వాసు మరియు దేవికి పెళ్ళయి చాలా సంవత్సరాలైనా పిల్లలు పుట్టరు. దాంతో వీళ్ళిద్దరూ ప్రతి ఒక్క గుడికి తిరుగుతూ ఉంటారు. ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత దేవి ప్రెగ్నెంట్ అవుతుంది. దాంతో వాసు చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ వీళ్ళు హ్యాపీగా ఉండడం చూసిన దేవి వాళ్ళ వదినకి అస్సలు నచ్చదు. ఆమె ఎప్పుడు తన హస్బెండ్ తో మనం తొందరగా ధనవంతులైపోవాలి అని చెప్పి కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. ఈ మహిళ ఎవరో కాదు, మనం మూవీ స్టార్టింగ్ లో చూసాం కదా, ఆమెకి ఎప్పుడు బంగారమే కనిపిస్తూ ఉంటుంది. ఆ మహిళే అయ్యి ఉంటుంది. ఆమె పూజారిని పిలిపించి మాట్లాడినా కూడా పూజారి మొత్తం చెక్ చేసి మీరు ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోండి లేకపోతే ప్రాణాలే పోతాయి అని చెప్పి ఉంటాడు. దాంతో ఈమె ఒక తాంత్రికుడిని పిలిపించి తనకు వచ్చిన కల గురించి చెప్తుంది. మీ ఇంటి భూగర్భంలో చాలా బంగారం ఉంది. ఆ బంగారాన్ని ఒక పిశాచిని కాపలా కాస్తుంది. మీకు ఆ బంగారం కావాలంటే ఆ పిశాచినికి ఏం కావాలో అది ఇచ్చి దాన్ని సంతృప్తి చేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఇది విన్న దేవి వాళ్ళ వదిన ఎంతో ఆనందిస్తుంది. అప్పటి నుంచి ఆ తాంత్రికుడు ఆ ఇంట్లో చేతబడి పూజలు చేస్తూ ఉండేవాడు. ఆ తాంత్రికుడు దేవి వాళ్ళ వదినతో ఆ బంగారం మీ ఇంట్లో ఎక్కడ ఉందో చెప్పారంటే ఆ వ్యక్తి ఇంటికి చెందినవాడే అయి ఉండాలి, అలాగే అతని కళ్ళు పిల్లి కళ్ళు అయి ఉండాలి అని అంటాడు. యాక్చువల్లీ దేవికి కూడా పిల్లి కళ్ళు ఉంటాయి. దాంతో వదినకి దేవినే తన ఇంట్లో బంగారం ఎక్కడ ఉందో కనిపెట్టగలదు అని తెలుసుకొని వెంటనే దేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం నీ కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలంటే ఒక పూజ చేయాల్సి ఉంటుంది, వెంటనే ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది. దాంతో దేవి తన బిడ్డ హ్యాపీగా ఉండాలి అని చెప్పి తన పుట్టింటికి వెళ్తుంది. కానీ ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ పూజారి కాకుండా ఒక తాంత్రికుడు క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. ఇది చూసిన వాసుకి డౌట్ గా ఉంటుంది. కానీ దేవి కోసం
కోసం అతను సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే ఆ తాంత్రికుడు దేవిని కూర్చోపెట్టి అక్కడ చేతబడి పూజలు చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే దేవికి బొట్టు పెట్టగానే ఆమె ఆ ఇంట్లో బంగారం ఎక్కడ ఉంది అని చెప్పి చూపిస్తుంది. ఆ తర్వాత తాంత్రికుడు ఆ పిశాచిని ఏమి అడిగినా కూడా మనం కాదనకుండా ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడే మీకు ఆ బంగారం దొరుకుతుంది అని అంటాడు. అప్పుడే ఆ తాంత్రికుడు జంతువుల బలి ఇవ్వాలి అని చెప్పగానే దేవి వాళ్ళ అన్న అక్కడే జంతువుల బలి ఇవ్వడం స్టార్ట్ చేసేస్తాడు. ఇదంతా చూసేసిన దేవి భయపడిపోయి ఆమెకి అక్కడే డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. దాంతో వాసు వెంటనే దేవిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి అని చెప్తూ ఉంటే దేవి వాళ్ళ అన్న మరియు వదిన వీళ్ళకి అస్సలు హెల్ప్ చేయడానికి ముందుకి రారు. దాంతో వాసు వెంటనే బయటకి వెళ్లి ఒక ముసలావిడిని పిలుచుకొని వస్తాడు. ఆమె దేవిని చెక్ చేసి హాస్పిటల్ కి తీసుకొని వెళ్లేంత టైం లేదు, నేను ఇక్కడే డెలివరీ చేసేస్తాను అని అంటుంది. మరోవైపు ఆ తాంత్రికుడు దేవి వాళ్ళ వదినతో ఇప్పుడు నీకు ఏం కనిపిస్తుంది అని అంటే ఆమె నాకు ఆ జంతువుని 4 ఆత్మలు తింటున్నట్లు కనిపిస్తుంది అని అంటుంది. దాంతో తాంత్రికుడికి ఈ బంగారానికి కాపలా ఉండేది ధనపిశాచిని అని, ధనపిశాచిని చాలా డేంజర్ అని ఇతనికి అర్థమవుతుంది. ఒకవేళ ధనపిశాచిని సంతోష పెట్టకపోతే ఆ పిశాచి అందరినీ చంపేస్తుంది అని చెప్పి తాంత్రికుడికి అర్థమవుతుంది. దాంతో ఈ తాంత్రికుడు ఒక్కొక్క జంతువుని తెప్పించి బలి ఇప్పిస్తూనే ఉంటాడు. అయినా కూడా ఆ ధనపిశాచిని సంతోషపడదు. ఆ పిశాచినికి అప్పుడే పుట్టిన బిడ్డ బలి కావాలి అని అంటుంది. అప్పుడే దేవికి ఒక బిడ్డ పుడతాడు. దాంతో అన్న వెళ్ళి ఆ బిడ్డని తీసుకొని బలి ఇవ్వాలని అనుకుంటాడు. దాంతో వాసు వాళ్ళ అన్నతో కొట్లాడి దేవిని బిడ్డని బయటికి పంపించేసి వాసు కూడా బయటికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ తాంత్రికుడు ఆ పిశాచిని ఆనందపరచడానికి అన్నని బలి ఇచ్చేస్తాడు. కానీ ఆ పిశాచిని ఆనందించదు. ఆ తరువాత అన్న భార్యని కూడా బలి ఇచ్చేస్తాడు. అయినా కూడా ఆమె ఆనందించదు. దాంతో ఈ తాంత్రికుడు తనని తానే బలి ఇచ్చుకుంటాడు. అయినా కూడా ఈ ధన పిశాచినికి సంతృప్తి ఉండదు. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఊర్లో వాళ్ళందరినీ ఆ పిశాచిని చంపి వాళ్ళ రక్తం తాగేస్తూ ఉంటుంది. దాంతో ఊరి వాళ్ళంతా భయపడి ఊరు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు దేవి వాసు వాళ్ళ బిడ్డ పుట్టడంతో ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ ఆ ధనపిశాచిని ప్రభావం అప్పుడప్పుడు వీళ్ళలోకి వచ్చేస్తూ ఉంటుంది. దాంతో దేవి తన బిడ్డనే చంపాలని చూస్తూ ఉంటుంది. అందుకే శివకి ప్రతిరోజు తన తల్లి తనని చంపుతున్నట్లు కల వస్తూ ఉండేది. దాంతో దేవి మరియు వాసుకి తమ బిడ్డకి తమ వల్లే ప్రాబ్లం అని తెలుసుకొని వాళ్ళిద్దరూ తమని తామే చంపేసుకుంటారు. అప్పటి నుంచి శివాని వాళ్ళ బాబాయ్ మరియు పిన్ని పెంచుకుంటూ ఉంటారు. అప్పుడే అమ్మ వచ్చి శివాతో మీ అమ్మ నాన్న నీ కోసం ఎంత పెద్ద బలి ఇచ్చారో నువ్వు మర్చిపోకు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్గా ఉండాలి, అలాగే ఇలాంటి ప్రమాదకరమైన పనుల్లోకి వెళ్ళకు అని అంటుంది. దాంతో శివ వాళ్ళ అమ్మ నాన్న మాటల్ని అర్థం చేసుకుంటాడు. మరుసటి రోజు శివ తన పాత ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ శివ తన దగ్గర ఉన్న పరికరాలన్నిటినీ ఆన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడే ఉంటే ఏదైనా సైన్ ఇవ్వండి అని అంటాడు. దాంతో అక్కడ ఆకులు కదిలి ఒక గాలి లాంటిది వస్తుంది. దాంతో శివకి వాళ్ళ అమ్మ నాన్న ఆత్మలు ఇక్కడే ఉన్నాయి అని అర్థమవుతుంది. దాంతో శివ పూజారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే శివ పైన ఇలాంటి అటాక్స్ చాలానే జరిగాయని, కానీ వాళ్ళ అమ్మా నాన్న ప్రేమ వల్ల తనకి ఏమీ కాలేదని, అలాగే శివ వాళ్ళ అమ్మా నాన్న ఆత్మలకి ఇంతవరకు విముక్తి ఎందుకు దొరకలేదంటే ఇప్పటికీ శివ ప్రాణాల పైన పెద్ద ప్రమాదమే ఉంది, అందుకే వాళ్ళ ఆత్మలు ఇంకా ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నాయి, అందుకే అక్కడే తిరుగుతున్నాయి అని అంటాడు. ఇదంతా విన్న శివ చాలా బాధపడతాడు. అప్పుడే పూజారి శివతో ఇక 2 రోజుల్లో గ్రహణం రాబోతుంది, ఆ రోజు ఆ ధనపిశాచిని దగ్గర ఎక్కువ శక్తి ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఇది విన్న అమ్మ చాలా భయపడిపోతుంది. అప్పుడే పూజారి శివ ప్రాణాల్ని కాపాడడానికి ఒకే ఒక దారి ఉంది, శివ బంగారం ఉన్న ఇంట్లోకి వెళ్ళి అష్టలింగాల్ని ప్రతిష్ఠించాల్సి ఉంటుంది, దాంతో ఆ ధనపిశాచిని బలం తక్కువ అవుతుంది, అప్పుడే దాన్ని మనం అంతం చేయొచ్చు అని అంటాడు. ఇది విన్నా కూడా అమ్మ భయపడుతూనే ఉంటుంది. ఎందుకంటే శివ ఆ ఇంటికి వెళ్ళాడంటే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అమ్మ భయపడుతూనే ఉంటుంది. దాంతో శివ నేను అక్కడికి వెళ్లాల్సిందే, ఎందుకంటే అమ్మా నాన్న ఆత్మకి ఇంకా విముక్తి దొరకలేదు కదా, అందుకే నేను వెళ్తాను అని అంటాడు. కానీ అమ్మ అస్సలు ఒప్పుకోకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి నువ్వు నమ్మే శివయ్య మీద నమ్మకం పెట్టుకో, ఆ దేవుడు నీ బిడ్డని ఏమీ జరగనివ్వడు అని అంటాడు. దాంతో అమ్మ శివకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. దాంతో శివ ఆ ధనపిశాచిని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. దాంతో ఇతను బయట ఒక శివలింగాన్ని పెడతాడు. ఎందుకంటే
ఆ పిశాచి బలం ముందు దేవుడి బలం చాలా గొప్పది కాబట్టి అక్కడ పెడతాడు. ఆ తర్వాత శివ మనీష్‌తో కలిసి అక్కడ అన్ని ఎక్విప్‌మెంట్స్‌ని సెట్ చేస్తాడు. ఎందుకంటే ఏమైనా ప్రమాదం జరిగితే ముందే తెలుసుకోవచ్చు కాబట్టి. అలాగే పూజారి కూడా అక్కడికి వచ్చి శివకి బలం రావడం కోసం పూజలు చేయడం స్టార్ట్ చేస్తాడు. కొద్దిసేపటికే గ్రహణం స్టార్ట్ అవుతుంది. శివ ఒక్కడే లోపలికి వెళ్ళి అష్టలింగాల్ని ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. అది గ్రహణం పూర్తయ్యే లోపలే చేయాల్సి ఉంటుంది. దాంతో శివ లోపలికి వెళ్ళి శివలింగాల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటే అప్పుడే పిశాచిని వచ్చేసి శివ పైన అటాక్ చేసేస్తూ ఉంటుంది. ఆ పిశాచి ముందర శివ బలం ఏమాత్రం సరిపోదు. అప్పుడే అక్కడికి శివ వాళ్ళ అమ్మా నాన్న ఆత్మలు కూడా వచ్చేస్తాయి. కానీ వీళ్ళు ముగ్గురు కలిసినా కూడా ఆ ధన పిశాచిని కంట్రోల్ చేయలేకపోతుంటారు. ఆ పిశాచిని శివాని ఏ పని చేయకుండా ఆపేస్తూ ఉంటుంది. ఆ తరువాత శివ ఆ పిశాచితో పోరాడుతూనే ఒక్కొక్క శివలింగాన్ని పెట్టేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ పిశాచిని మాయ చేసి శివ ముందర చాలా శివాలని పెడుతుంది. దాంతో శివ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి తనని తానే పొడి చేసుకుంటాడు. అప్పుడే శివ ఆత్మ డైరెక్ట్గా శివుడి దగ్గరికి వెళ్తుంది. శివ ఆత్మ అక్కడ తాండవం చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో శివుడు శివకి మళ్ళీ ప్రాణాల్ని ఇచ్చేస్తాడు. దాంతో శివ మళ్ళీ ప్రాణాలతో లేవడం చూసిన పిశాచిని షాక్ అయిపోతుంది. దాంతో అతని పైన అటాక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే లాస్ట్ శివలింగాన్ని శివ ప్రతిష్ఠించడంతో ఆ పిశాచినికి ఉన్న శక్తంతా వెళ్ళిపోతుంది. దాంతో శివ ఆ పిశాచిని అంతం చేసేస్తాడు. ఆ తరువాత శివ వాళ్ళ అమ్మా నాన్నతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే వాళ్ళ అమ్మా నాన్నల ఆత్మకి ముక్తి దొరికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇది చూసిన శివ ఎంతో ఆనందిస్తాడు. ఇక్కడ సీన్ కట్ అయ్యి కొన్ని రోజుల ముందుకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ధన పిశాచిని సంతోష పెట్టడానికి చాలా మందిని బలి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి బంగారం కావాల్సి ఉంటుంది. అంటే ఒకరు అంతమైతే ఇంకొకరు బంగారం కోసం పుడుతూనే ఉన్నారు. అంటే ఈ లోకంలో అత్యాశ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.